జంట నగరాల్లో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 20న కోలాహలంగా సాగే బతుకమ్మల సామూహిక శోభాయాత్ర నిమజ్జన ఉత్సవం కోసం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్, బతుకమ్మ ఘాట్తో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల వద్ద సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు. బతుకమ్మ ఉత్సవాల్లో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ పండగ కోసం జంట నగరాల్లో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జలమండలి, పోలీసు, విద్యుత్, పర్యాటక, సాంస్కృతిక సమాచార శాఖల సమన్వయంతో హైదరాబాద్ నగరపాలక సంస్థ అధికారులు విస్తృతంగా పనులు చేస్తున్నారు. ఈ నెల 20న ఎల్బీ మైదానం నుంచి ట్యాంక్ బండ్ మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు వేలాది మంది మహిళలతో శోభాయాత్ర సాగనుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు కొనసాగనుండడం వల్ల దారి పొడవున 23,000 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా బతుకమ్మ ఘాట్లో సౌకర్యాల కల్పనపై దృష్టి కేంద్రీకరించారు. హుస్సేన్ సాగర్ జలాశయంలో నీటి మట్టం కాస్త తగ్గినందున మహిళలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపాదికన తొట్లను నిర్మిస్తున్నారు. వీటిలో జలమండలి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపనున్నట్లు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కమిషనర్ సోమేష్ కుమార్ వెల్లడించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశాంతంగా బతుకమ్మల నిమజ్జనం జరిగేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. హుస్సేన్ సాగర్ వాటర్ అంతా క్లీన్ గా లేదు. రెండోది ఆడవాళ్ళకి బహుశా లోపల పోవడానికి ఇబ్బంది వస్తుంది. ఇంకా ఒక చిన్న స్టెప్ లాగా తయారు చేసి దాంట్లో ఒక ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసి టోటల్ ఎవరు వచ్చిన వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఒక మంచి వాతావరణంలో వాళ్ళ బతుకమ్మ పెట్టడానికి అవకాశం క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మొత్తం 600 ఫీట్ కంక్రీటింగ్ జరిగింది. సో చిన్న ఒక 6 ఫీట్ ఇంటూ 15-20 ఫీట్ అట్లా ఒక ట్రఫ్ లాగా తయారు చేయడం జరిగింది. దానిలో మంచి నీళ్ళు ఫీల్ అవుతుంది. ప్రధానంగా బతుకమ్మ ఘాట్పై దృష్టి కేంద్రీకరించిన పలు విభాగాల అధికారులు ఘాట్ వద్ద పనులను పర్యవేక్షిస్తున్నారు. సమయం తక్కువగా ఉండడం వల్ల యంత్రాలను, ఎక్కువ మంది కార్మికులను వినియోగిస్తూ పనులు పూర్తి చేయిస్తున్నారు. జిల్లాల నుంచి మహిళలు తరలి రావడంతో ఆయా జిల్లాల విశిష్టతను తెలిపే శకటాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు భారీ ఎల్ఈడీ తెర అమర్చుతున్నట్లు సోమేష్ తెలిపారు. ఉత్సవాల అనంతరం చలనచిత్రాలు, విద్యా సంబంధ కార్యక్రమాల ప్రసారాలకు ఈ తెర ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంకా కొన్ని లైటింగ్ ఎక్స్ట్రా కావాలి, ఇది రిక్వెస్ట్ చేశారు, అది కూడా పెట్టడం జరుగుతుంది. సో చాలా పెద్ద ఎత్తనంతో సిటీలో ఈ పండుగ జరుగుతుంది. మొత్తం సిటీలో కూడా అన్ని చోట మంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ అవర్ డీసీస్ అండ్ జెడ్సీస్ హ్యావ్ టేకెన్ స్పెషల్ కేర్. ఒక ఉత్సవం వాతావరణంలో చాలా పెద్ద ఎత్తనం, లాస్ట్ ఇయర్కు పోలిస్తే ఈ సంవత్సరం 25% ఇంకా అడిషనల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ బతుకమ్మ ఘాట్ విల్ బికమ్ ఏ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్. అందరు ఇక్కడ వచ్చి చూస్తారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ వెల్లడించారు. బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివరించారు. హుస్సేన్ సాగర్, సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్, సరూర్ నగర్ చెరువు, తెలంగాణ భవన్, దుర్గం చెరువుల వద్ద సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ పండుగ అంతర్జాతీయ స్థాయిలోనూ నిర్వహించే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. 1,00,000 బెలూన్లు, సైకిల్ లాంతర్లు వదులుతున్నాం. ట్యాంక్ బండ్పై 25 నిమిషాల పాటు పటాకులు పేల్చుతున్నాం. సద్దుల బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా రేపు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు అమలు కానుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు ట్యాంక్ బండ్ పైకి వెళ్లే వాహనాలను పలు మార్గాల్లో మళ్లిస్తారు. బతుకమ్మల శోభాయాత్ర జరిగే ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ మార్గంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేస్తారు. ఉత్సవాలకు హాజరయ్యే మహిళలు, కళాకారులతో పాటు ప్రముఖులు, ఆహ్వానితుల కోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.